హలో అండి. రీసెంట్‌గా నాకొచ్చిన ఒక కామెంట్ గురించి ఈ వీడియో అనమాట. అంటే నేను యూజువల్‌గా హోమ్ మేకింగ్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను కదా! సో, చాలామంది హోమ్ మేకర్స్ మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారు. మోటివేషనల్‌గా ఉన్నాయి, యూజ్‌ఫుల్‌గా ఉన్నాయి అని చెప్పేసి. సో, ఇప్పటివరకైతే ఏం నెగెటివ్ కామెంట్స్ అయితే రాలేదనుకోండి. ఐ యామ్ సో థాంక్‌ఫుల్ ఫర్ థాట్. కొంతమంది హౌస్ వైఫ్స్ ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. సో, అప్పటికప్పుడు నేను రిప్లై కూడా ఇస్తూ ఉంటాను. కానీ రీసెంట్‌గా వచ్చిన ఈ కామెంట్ అయితే నాకు చాలా అంటే చాలా డిస్టర్బ్ చేసిందనమాట. ఆవిడొక హౌస్ వైఫ్ అనమాట పాపం. ఆవిడ ఏం చెప్పారంటే, నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంటి పనులు చేస్తూ ఉంటాను. ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ వండి పెడతాను. పిల్లల్ని చూసుకోవడం, ఇంటి క్లీనింగ్. అయినా సరే మా వాళ్ళు "నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో ఖాళీగానే ఉన్నావు కదా!" అని తిడుతూ ఉంటారు. "చచ్చిపోవాలనిపిస్తుంది మేడం" అని కామెంట్ చేశారు. అంటే పాపం ఆవిడకి ఎంత బాధగా అనిపిస్తుందో కదా! ఆవిడ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమవుతుంది. ఆవిడే కాదు ఏ హౌస్ వైఫ్‌కైనా అలా అంటే బాధగానే అనిపిస్తుంది కదా! సో, ఆవిడ కోసం నేనేం చేయలేకపోయినా అట్‌లీస్ట్ ఒక వీడియో అయితే చేయగలను. ఈ వీడియో దయచేసి జెంట్స్ కూడా చూడండి. హౌస్ వైఫ్ అంటే మీకెందుకండి అంత చులకన? పొద్దున్నే మీరు ఆఫీస్‌కి వెళ్ళడానికి వాష్ చేసి, ఐరన్ చేసిన బట్టలు కబోర్డ్‌లో రెడీగా ఉంటాయి. వేడి వేడి బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ మీద. మీకిష్టమైన కూరలతో లంచ్ బాక్స్ రెడీ. మీరు తిరిగి వచ్చాక క్లీన్ హౌస్, నీట్‌గా అరేంజ్ చేసిన బెడ్, చేతికి వేడి వేడి టీ ఆర్ కాఫీ, మళ్ళీ డిన్నర్. ఇవన్నీ ఆటోమేటిక్‌గా అయిపోతున్నాయి అనుకుంటున్నారా? లేకపోతే ఇంట్లో రోబో ఉందనుకుంటున్నారా? ఇవన్నీ ఇంట్లో హౌస్ వైఫ్ అని ట్యాగ్ వేసుకుంది కదా! ఆవిడ చేస్తుందనమాట. ఇవన్నీ సింపుల్ థింగ్స్ కాదండి. మీరు ఆఫీస్‌కెళ్ళి ఎంత కష్టపడుతున్నారో ఇంట్లో ఆవిడ కూడా అంతే కష్టపడుతుంది. మీరేదో డబ్బు సంపాదించి ఆవిడని పోషిస్తున్నాను అనుకుంటున్నారేమో. ఆవిడే కనుక లేకపోతే మీరు ఇంత ప్రశాంతంగా, హెల్తీగా, స్ట్రెస్ ఫ్రీగా ఆఫీస్‌కి వెళ్ళలేరు. నువ్వేంటి నన్ను పోషించేది, నేను వెళ్లి సంపాదించుకోగలను అని ప్రతి ఇల్లాలు అనుకుందనుకోండి. అప్పుడు మీ పరిస్థితేంటి? అందుకే వైఫ్ అండ్ హస్బెండ్‌లో ఒక్కళ్ళు లేకపోయినా ఇంకొకరి లైఫ్ ఇన్‌కంప్లీట్. సో, ఇక నుంచైనా హోమ్ మేకర్‌ని అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు గానీ అట్‌లీస్ట్ రెస్పెక్ట్ అయితే ఇవ్వండి చాలు. చులకనగా చూడొద్దు. ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే రెస్పెక్ట్‌తో ఆమె డబుల్ హ్యాపీనెస్‌తో పనిచేస్తుంది. ఆమె హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీ. ఇద్దరు హ్యాపీగా ఉంటే ఫ్యామిలీ అంతా సూపర్ హ్యాపీ.